Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ యూనిట్ 3 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు రాజు అనే రైతు ఒక కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇంటికైన ఖర్చు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. శాండ్, సిమెంట్ బ్రిక్, ఐరన్, సిమెంట్, గ్రావెల్, కాస్ట్ ఫర్ యూనిట్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ గురించి ఇచ్చున్నారు. వీటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చున్నారు. అవి ఎలా చేయాలో చూద్దాం. చూడండి 1 చూడండి, శాండ్ అని ఇచ్చున్నారు. కాస్ట్ ఫర్ యూనిట్ అన్నాడు. కాస్ట్ చూస్తే 3000 కాబట్టి 3000 రాయండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని ఇచ్చున్నారు. శాండ్ 3 కాబట్టి 3 రాయండి. 3000 ఇంటూ 3 వచ్చేసి 9000 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, సిమెంట్ బ్రిక్స్ అని ఇచ్చాడు. కాస్ట్ ఫర్ యూనిట్ వచ్చేసి 16 అని రాయండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి 500 కాబట్టి 500 రాయండి. 16 ఇంటూ 500 ని మల్టిప్లికేషన్ చేస్తే 8000 అని రాయండి. నెక్స్ట్ ఐరన్ చూడండి, కాస్ట్ ఫర్ యూనిట్ వచ్చేసి 80 రూపీస్ కాబట్టి 80 అని రాయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి 122 కాబట్టి 122 అని రాయండి. 80 ఇంటూ 122 ని మల్టిప్లికేషన్ చేస్తే 9760 అని రాయండి. నెక్స్ట్ సిమెంట్ చూడండి, కాస్ట్ ఫర్ యూనిట్ వచ్చేసి 435 ఉంది. అదే విధంగా నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి 50 ఉన్నాయి. 435 ని 50 తో మల్టిప్లికేషన్ చేస్తే 21750 అని రాయండి. నెక్స్ట్ గ్రావెల్ ఇచ్చున్నాడు. కాస్ట్ ఫర్ యూనిట్ వచ్చేసి 4000 అని ఉంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి 2 అని ఉంది. 4000 ఇంటూ 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 8000 అని రాయండి. నెక్స్ట్ వర్క్ షాప్స్ గురించి ఇచ్చున్నారు. మేస్త్రి, హెల్పర్, లేబర్ గురించి ఇచ్చున్నారు. ఎగ్జాంపుల్ ని ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ 1250 ఇంటూ 7 ఇచ్చి మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇచ్చున్నారు. వాటిని గమనించండి. నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి, 245 ఇంటూ 2 అని ఇచ్చున్నాడు. 2 తో 5 ని మల్టిప్లికేషన్ చేస్తే 10 వస్తుంది. 2 తో 4 ని మల్టిప్లికేషన్ చేస్తే 8 అవుతుంది. ఇందులో 1 ఉంది కాబట్టి 9 అని రాసుకోండి. తర్వాత 2 2 4 కాబట్టి 4 రాయండి. అంటే 490 వస్తుంది. అదే విధంగా బి చూడండి, 2835 ఇంటూ 3 అని ఇచ్చున్నాడు. 3 తో మల్టిప్లికేషన్ చేస్తే 8505 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి, 3746 ఇంటూ 5 అని ఇచ్చున్నారు. 5 తో మల్టిప్లికేషన్ చేస్తే 18730 అని వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 4539 ఇంటూ 6 అని ఇచ్చున్నారు. 6 తో మల్టిప్లికేషన్ చేస్తే 27234 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్స్ 4950 కార్స్ ఇన్ ఏ మంత్. హౌ మెనీ కార్స్ విల్ ద ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ ఇన్ ఇయర్ అన్నాడు. అంటే ఒక కంపెనీ ఒక నెలలో 4950 కార్లను తయారు చేస్తే ఒక సంవత్సరంలో ఎన్ని కార్లు తయారు చేస్తుందని ఇస్తారు. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు కాబట్టి ఈ 4950 ని 12 తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 59400 వస్తుంది. రాజు అతని భార్య దేవి వాళ్ళ గృహ ప్రవేశానికి వచ్చే అతిథులకు బహుమతుల కోసం షాప్ కి వెళ్లారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. అవి ఒకసారి గమనించండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ 10, 100, 1000 అని ఇచ్చున్నారు. కంప్లీట్ ద టేబుల్ ఇచ్చినాడు. ఇక్కడ 10 టేబుల్ ఇచ్చున్నారు. 10 టేబుల్ ని మనం రాస్తే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 వస్తాయి. అదే విధంగా 20 టేబుల్ ని రాయండి. నెక్స్ట్ 100 టేబుల్ ని రాయండి. నెక్స్ట్ 1000 టేబుల్ ని రాయండి. నెక్స్ట్ మార్కింగ్ ఆఫ్ వర్డ్ ప్రాబ్లం ఇచ్చున్నాడు. అంటే వర్డ్ ప్రాబ్లం లో లెక్కలను ఏ విధంగా తయారు చేయాలో ఇచ్చున్నాడు. కొన్ని హింట్స్ ఇచ్చున్నాడు. సుగర్లెస్ జ్యూస్, కుమార్ గ్లాస్ 10 రూపీస్, 10 ఇంటూ 164 అని ఇచ్చున్నాడు. వాటి సహాయంతో ఈ కుమార్ సేల్స్ సుగర్లెస్ జ్యూస్. ద ప్రైస్ ఆఫ్ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ జ్యూస్ ఈజ్ 10 రూపీస్ 1 డే. ఐదంగా ఇచ్చినాడు. అదే విధంగా నెక్స్ట్ పిక్చర్ ని మనం గమనిస్తే కొన్ని హింట్స్ ఇచ్చి వర్డ్ ప్రాబ్లం లో ప్రాబ్లం ని తయారు చేయమన్నారు. ఇక్కడ హింట్స్ వచ్చేసి హేమ శారీ షాప్ 650 ఇంటూ 5 అని ఇచ్చినారు. వీటి సహాయంతో వర్డ్ ప్రాబ్లం ని మనం రాద్దాము. హేమ went to a saree shop and purchased 5 sarees for her family. If each saree cost 650 rupees, what is the total amount shop has to pay to the shopkeeper అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, డూ ద మల్టిప్లికేషన్ అండ్ ప్రిపేర్ ఏ సూటబుల్ వర్డ్ ప్రాబ్లం అని ఇచ్చున్నారు. ఏ చూడండి, 3628 ఇంటూ 9 అని ఇచ్చినారు. వీటి సాయంతో వర్డ్ ప్రాబ్లం ని తాచేయమన్నారు. దీని జవాబు వచ్చేసి ఏ బుక్ ఫ్యాక్టరీ ప్రింట్స్ 3628 పేజెస్ ఎవ్రీ డే. హౌ మెనీ పేజెస్ విల్ ఇట్ ప్రింట్ ఇన్ 9 days అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 4256 ఇంటూ 23 అని ఇచ్చున్నారు. ఇక్కడ వర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఏ స్కూల్ కలెక్ట్స్ 4256 ఫ్రమ్ ఈచ్ స్టూడెంట్స్ ఫర్ ఆన్ ఎడ్యుకేషనల్ టూర్. ఇఫ్ దేర్ ఆర్ 23
స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద క్లాస్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. అమర్ సేల్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ 6 రూపీ. ఇఫ్ 1100 cups of teas was sold on day, how much amount did he earned అన్నాడు. అంటే అమర్ ఒక టీని 6 రూపాయలకు అమ్ముతాడంట. అయితే ఒక రోజు అతను 1100 టీలు అమ్మితే అతనికి వచ్చిన అమౌంట్ ఎంత అంటున్నాడు. అంటే ఈ 6 రూపాయలని 1100తో మల్టిప్లికేషన్ చేస్తే మన అమౌంట్ వచ్చింది కాబట్టి 1100 into 6 వేసుకుని మల్టిప్లికేషన్ చేస్తే 1 డేకి వచ్చిన అమౌంట్ 6600 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కార్పెంటర్ జాన్సన్ మేడ్ 9 carts and sold each cart for 8500. How much amount did he earn అన్నాడు. అంటే ఒక వడ్రంగి 9 మంచాలను తయారు చేసి ప్రతి మంచాన్ని 8500కు అమ్మితే అతనికి వచ్చిన మొత్తం అమౌంట్ ఎంత అంటున్నాడు. అంటే ఈ 8500 ని 9 తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ వడ్రంగికి వచ్చిన అమౌంట్ 76500 అని రాయండి. నెక్స్ట్ థింక్ అండ్ డిస్క్లోజ్ అని ఇచ్చున్నారు. ఒకసారి ఆలోచించండి. తర్వాత మల్టిప్లికేషన్ విత్ 1 అని ఇచ్చున్నాడు. అంటే 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ సంఖ్యలు ఏ విధంగా వస్తాయో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 89 into 1 ఇచ్చాడు. 1 తో మల్టిప్లికేషన్ చేస్తే అదే సంఖ్య వచ్చింది కాబట్టి 89 అని రాయండి. అదే విధంగా సెకండ్ చూడండి. 261 into 1 అని ఇచ్చున్నాడు. 261 రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 4589 into 1 అని ఇచ్చినారు. మల్టిప్లికేషన్ చేస్తే 4589 రాయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ 0 అని ఇచ్చినారు. అంటే 0తో మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 56 into 0 ఇచ్చున్నాడు. అంటే 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0 అవుతుంది కాబట్టి 0 రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. 258 into 0 అని ఇచ్చున్నాడు. దీని వాల్యూ 0 రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 0 into 953 అని ఇచ్చున్నారు. 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0 కాబట్టి 0 రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద ప్రొడక్ట్స్ అని ఇచ్చున్నారు. 46 into 23 and 23 into 46 అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన 46 into 23 ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 1058 వస్తుంది. అదే విధంగా 23 into 46 ని మల్టిప్లికేషన్ చేసిన 1058 వచ్చింది. అంటే సంఖ్యలు ఎటు మార్చి మల్టిప్లికేషన్ చేసినా ఒకే సంఖ్య వస్తుందని ఇక్కడ మనం గమనించాలి. నెక్స్ట్ సెకండ్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి. 23 into 1 అని ఇచ్చాడు. 23 రాయండి. నెక్స్ట్ బి చూడండి. 342 into 1 అని ఇచ్చాడు. 342 రాయండి. నెక్స్ట్ సి చూడండి. 999 into 1 అని ఇచ్చున్నాడు. 999 రాయండి. నెక్స్ట్ డి చూడండి. 53 into 0 ఇచ్చున్నాడు. అంటే 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0 అవుతుంది. నెక్స్ట్ ఈ చూడండి. 259 into 0 ఇచ్చున్నాడు. 0 రాయండి. నెక్స్ట్ ఎఫ్ చూడండి. 5817 into 0 ఇచ్చున్నాడు. 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ లెట్ యాజ్ ఎస్టిమేట్ అని ఇచ్చినారు. ఎస్టిమేట్ లో డూ దిస్ ఇచ్చున్నారు. ఎస్టిమేట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ దోస్ మల్టిప్లికేషన్ అని ఇచ్చినారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 59 into 19 అని ఇచ్చినారు. ఇక్కడ ఎస్టిమేట్ ద్వారా మల్టిప్లికేషన్ చేయమన్నారు కాబట్టి 59 అంటే నియరెస్ట్ టెన్స్ లో మార్చి మనం ప్రాబ్లం చేయాలి. 59 కి నియరెస్ట్ 10 వచ్చేసి 60 కాబట్టి 60 వేసుకోండి. నెక్స్ట్ 19 కి నియరెస్ట్ 10 20 కాబట్టి 20 రాసుకోండి. అప్పుడు 60 into 20 రాసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే 1200 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి. 99 into 56 అని ఇచ్చున్నాడు. 99 నియరెస్ట్ 100 వచ్చేసి 100 అవుతుంది. 56 కి నియరెస్ట్ 10 వచ్చేసి 60 అవుతుంది. 100 into 60 రాసుకుంటే 6000 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి. 189 into 33 అని ఇచ్చినారు. 189 కి నియరెస్ట్ 10 వచ్చేసి 190 కాబట్టి 33 కి నియరెస్ట్ టెన్స్ 30 అని రాసుకుంటే 190 into 30 వేసుకుంటే 5700 వస్తుంది. నెక్స్ట్ డివిజన్స్ ఇచ్చున్నారు. డివిజన్స్ ఏ విధంగా చేయాలో కొన్ని ఉదాహరణలు ఇచ్చినారు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఇచ్చినారు. వాటిని పరిశీలించండి. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ గురించి ఇచ్చున్నారు. వాటిని ఒకసారి గమనించండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ డివిజన్స్. రైట్ ద డివిడెండ్, డివైజర్, క్వాంటెంట్ అండ్ రిమైండర్. దెన్ వెరిఫై ద ఆన్సర్ యూజింగ్ విత్ డివిజన్ రిలేషన్స్ అన్నారు. ఏ చూడండి. 9786 డివైడెడ్ బై 6 అని ఇచ్చినాడు. అంటే 6 తో 9786 ని డివిజన్ చేస్తే క్వాంటెంట్ వచ్చేసి 1631 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 6 వస్తుంది. డివైజర్ వచ్చేసి 6 అవుతుంది. డివిడెండ్ వచ్చేసి 9786 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 5682 డివైడ్ బై 9 ఇచ్చున్నారు. అంటే 9 వచ్చేసి డివైజర్ అవుతుంది. 5682 అనేది డివిడెండ్ అవుతుంది. ఈ 9 తో 5682 ని డివిజన్ చేస్తే క్వాంటెంట్ వచ్చేసి 631 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రాజు బైట్ 120 blankets with 6000 to distributed to orphans. What is the cost of each blanket అన్నారు. అంటే 6000 రూపాయల గల 120 దుప్పట్లను రాజు కొనుగోలు చేసి అనాథలకు పంచాడంట.
అంట. అయితే ఒక్క బ్లాంకెట్ ఎంత అంటున్నాడు. అంటే ఈ 120తో 6000 ని డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 50 వచ్చింది కాబట్టి ఒక బ్లాంకెట్ ధర 50 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద క్వాంటిటీ అండ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. వాట్ డిడ్ యూ అబ్జర్వ్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 53,427 డివైడెడ్ బై 10 అని ఇచ్చున్నారు. 10 తో 53,427 ని డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 5,342 వచ్చింది. రిమైండర్ వచ్చేసి 7 వచ్చింది. నెక్స్ట్ బి చూడండి. 53,427 డివైడ్ బై 100 అని ఇచ్చినారు. 100 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 534, రిమైండర్ వచ్చేసి 27 వచ్చింది. నెక్స్ట్ సి చూడండి. 53,427 డివైడెడ్ బై 1000 అని ఇచ్చున్నారు. 1000 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ 53 వచ్చింది. రిమైండర్ వచ్చేసి 427 వచ్చింది. నెక్స్ట్ డి చూడండి. 53,427 డివైడెడ్ బై 10,000 ఇచ్చినారు. 10,000 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 5 వచ్చింది. రిమైండర్ వచ్చేసి 3,427 వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే క్వాంటిటీ లో ప్రతిసారి ఒక సంఖ్య తగ్గుతూ వస్తుంది. రిమైండర్ లో ఒక అంకె పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ when dividing any number by powers of 10, 100, 1000, the number of zeros in the divisor tells you exactly how many digits from the right end of the number make up the remainder. The rest of the digits on the left from the quantity and రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చినారు. అవి ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇఫ్ 8 పార్ట్స్ కాస్ట్ 800, వాట్ వుడ్ బి ద కాస్ట్ ఆఫ్ 5 పార్ట్స్ అన్నాడు. అంటే 8 కుండల ధర 800 అయితే 5 కుండల ధర ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఒక కుండ ధర తెలిస్తే 5 కుండల ధర కనుక్కోవచ్చు. కాబట్టి ఈ 800 ని 8 తో డివిజన్ చేస్తే ఒక పార్ట్ ధర వస్తుంది. కాబట్టి మనం డివిజన్ చేస్తే ఇక్కడ ఒక పార్ట్ ధర 100 రూపీస్ వచ్చింది. అంటే మనకు కావాల్సింది 5 పార్ట్స్ కాబట్టి 5 into 100 వేసుకుంటే 500 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 5 kgs టొమాటోస్ కాస్ట్ 125, వాట్ వుడ్ బి ద కాస్ట్ ఆఫ్ 2 kg టొమాటోస్ అన్నాడు. అంటే 5 కేజీల టొమాటో యొక్క ధర 125 రూపాయలు అంట. అయితే 2 కేజీల టొమాటో ధర ఎంత అంటున్నాడు. అప్పుడు 1 కేజీ టొమాటో ధర కనుక్కోవాలి. కాబట్టి ఈ 125 ని 5 తో డివిజన్ చేస్తే 1 కేజీ టొమాటో ధర వచ్చేసి 25 రూపీస్ వచ్చింది. మనకు కావాల్సింది 2 కేజీస్ టొమాటో కాబట్టి 2 into 25 రాసుకుంటే 50 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద పబ్లిషర్ ప్రింటెడ్ 3,875 books in the month of July. If publisher make the sum number of books in every month, how many books can be printed in a leap year అన్నాడు. అంటే జూలై నెలలో 3,875 పుస్తకాలు ముద్రించారంట. అయితే ప్రతి నెల అదే విధంగా సమాన సంఖ్యలో పుస్తకాలు ముద్రిస్తున్నారంట. అయితే ఒక లీపు సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ముద్రిస్తారు అంటున్నాడు. ఒక లీపు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కాబట్టి ఒక నెలకి 3,875 బుక్స్ ప్రింట్ చేస్తున్నారు. కాబట్టి 3,875 into 12 రాసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే 1 లీప్ ఇయర్ లో 46,500 బుక్స్ ప్రింట్ చేస్తారు అని రాయండి. నెక్స్ట్ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చినారు. లెస్ట్ ఎస్టిమేట్స్ అని ఇచ్చున్నారు. అవి ఏ విధంగా చేయాలో ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఎస్టిమేట్ ద రిజల్ట్ అని ఇచ్చింది. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను ఎస్టిమేట్ లో మార్చి ప్రాబ్లం చేయమన్నారు. ఏ వచ్చేసి 309 డివైడెడ్ బై 11 ఇచ్చినాడు. దీన్ని ఎస్టిమేట్ లో మార్చుకుంటే 3009 అనేది నియరెస్ట్ 100 వచ్చేసి 300 అవుతుంది. 11 వచ్చేసి నియరెస్ట్ 10 వచ్చేసి 10 అవుతుంది. ఈ 300 ని 10 తో డివిజన్ చేస్తే మన క్వాంటిటీ వచ్చేసి 10 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 497 డివైడెడ్ బై 23 అని ఇచ్చున్నారు. 497 ని నియరెస్ట్ 100 వచ్చేసి 500 అవుతుంది. 23 కి నియరెస్ట్ 10 వచ్చేసి 20 అవుతుంది. ఈ 20 తో 500 ని డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 25 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. అదేవిధంగా సి చూడండి. 891 డివైడెడ్ బై 32 అని ఇచ్చున్నారు. 891 కి నియరెస్ట్ 100 వచ్చేసి 900 అవుతుంది. 32 కి నియరెస్ట్ 10 వచ్చేసి 30 అవుతుంది. ఈ 30 తో 900 ను డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 30 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. జానీ బైట్ 5 ప్యాకెట్స్ ఆఫ్ బన్స్ ఈజ్ కంటైనింగ్ 20 టు డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ హిజ్ బర్త్డే. ఇఫ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ద బన్స్ టు 48 పేషెంట్స్, హౌ మెనీ బన్స్ ఈచ్ పేషెంట్ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. అంటే జానీ తన పుట్టినరోజున రొట్టెలు పంచడానికి 5 ప్యాకెట్లు రొట్టెలు తీసుకున్నాడంట. ప్రతి ప్యాకెట్ లో 20 రొట్టెలు ఉన్నాయంట. అయితే 48 మంది రోగులకు సమానంగా పంచితే ఒక్కొక్క రోగికి ఎన్ని వస్తాయో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ మనము జానీ దగ్గర ఉన్న మొత్తం ప్యాకెట్స్ 5 కాబట్టి ఒక్కొక్క దాంట్లో 20 ఉన్నాయి కాబట్టి 20 into 5 వేసుకుంటే మొత్తం బన్స్ ఉన్నాయి 100 అవుతాయి. అయితే 48 రోగులకు అన్నాడు. 48 రోగులు అంటే నియరెస్ట్ 1050 కాబట్టి ఈ 100ని ఈ 50తో డివిజన్ చేస్తే
ఈచ్ పేషెంట్ కి 2 బన్స్ వస్తాయి అని రాయండి. నెక్స్ట్ లుక్ ఎట్ ద టేబుల్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్, డివిజన్ ఫ్యాక్ట్ 1, డివిజన్ ఫ్యాక్ట్ 2 అని ఇచ్చున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 10 into 2 = 20 అని ఇచ్చున్నారు. డివిజన్ ఫ్యాక్ట్ 1 వచ్చేసి 20 divided by 2 = 10, 20 divided by 10 = 2 అని రాస్తున్నారు. అదే విధంగా 23 into 4 = 92 ఇచ్చున్నారు. డివిజన్ ఫ్యాక్ట్ 1 వచ్చేసి 92 divided by 4 = 23 అని రాయండి. నెక్స్ట్ 52 into 12 = 624 అని ఇచ్చున్నారు. డివిజన్ ఫ్యాక్ట్ 1 లో 624 divided by 12 = 52 అని ఇచ్చున్నారు. డివిజన్ ఫ్యాక్ట్ 2 లో 624 divided by 52 = 12 అని రాయండి. నెక్స్ట్ 500 into 4 = 2000 అని ఇచ్చున్నారు. డివిజన్ ఫ్యాక్ట్ 1 లో 2000 divided by 4 = 500 రాయండి. నెక్స్ట్ 36 into 18 = 648 అని ఇచ్చున్నారు. డివిజన్ ఫ్యాక్ట్ 1 లో 648 divided by 18 = 36 అని రాయండి. 648 divided by 36 = 18 అని రాయండి. 527 into 15 = 7905 అని ఇచ్చున్నారు. డివిజన్ ఫ్యాక్ట్ 1 లో 7905 divided by 15 = 527 అని రాయండి. డివిజన్ ఫ్యాక్ట్ 2 లో 7905 divided by 527 = 15 అని రాయండి. నెక్స్ట్ డివిజన్ ఫ్రమ్, మల్టిప్లికేషన్ ఫ్రమ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 52 divided by 6 = 9 అని ఇచ్చున్నారు. మల్టిప్లికేషన్ ఫామ్ లో 9 into 6 = 54 అని ఇచ్చున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 168 divided by 12 = 14 అని ఇచ్చున్నారు. 14 into 12 = 168 అని ఇచ్చున్నారు. అదే విధంగా డివిజన్ ఫామ్ లో 792 divided by 22 = 36 ఇచ్చున్నారు. మల్టిప్లికేషన్ ఫామ్ లో 36 into 22 = 792 రాయండి. నెక్స్ట్ డివిజన్ ఫామ్ లో 200 divided by 5 = 40 అని ఇచ్చున్నారు. మల్టిప్లికేషన్ ఫామ్ లో 40 into 5 = 200 అని రాయండి. నెక్స్ట్ డివిజన్ ఫామ్ లో 1265 divided by 23 = 55 అని ఇచ్చున్నారు. మల్టిప్లికేషన్ ఫామ్ లో 55 into 23 = 1265 అని రాయండి. నెక్స్ట్ 2262 divided by 39 = 58 అని ఇచ్చున్నారు. 39 = 2262 అని రాయండి. ఇక్కడ మనం గమనిస్తే డివిజన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయని గమనించవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ బైసికల్ ఈజ్ 4950. ద కాస్ట్ ఆఫ్ ఏ మోటార్ సైకిల్ ఈజ్ 13 times ద బైసికల్ కాస్ట్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ అని ఇచ్చినారు. అంటే ఒక సైకిల్ ధర 4950 రూపాయలు అయితే మోటార్ సైకిల్ ధర వచ్చేసి దానికి 13 రెట్లు అంటున్నాడు. అయితే మోటార్ సైకిల్ యొక్క కాస్ట్ ఎంత అంటున్నాడు కాబట్టి ఈ 4950 ని 13 తో మల్టిప్లికేషన్ చేస్తే మోటార్ సైకిల్ ధర వచ్చేసి 64,350 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ కార్టన్ కెన్ హోల్డ్ 36 మ్యాంగోస్. హౌ మెనీ సచ్ కార్టన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇఫ్ దేర్ ఆర్ 4320 మ్యాంగోస్ ఇన్ ఆల్ అని ఇచ్చినాడు. అంటే ఒక అట్టపెట్టెలో 36 మామిడి పండ్లు పడితే 4320 మామిడి పండ్లు ఉంచడానికి ఎన్ని అట్టపెట్టెలు కావాలి అంటున్నాడు. అంటే ఈ 4320 ని 36 తో డివిజన్ చేస్తే మన క్వాంటిటీ వచ్చేసి 120 వస్తుంది కాబట్టి 120 అట్టపెట్టెలు కావాలని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ఓనర్ ఆఫ్ ఏ సెల్ ఫోన్ షాప్ బైట్ 8 సెల్ ఫోన్ ఎట్ ద సేమ్ ప్రైస్ అండ్ he give 9800 to wholesaler. The wholesaler returned him 200. What is the cost of each cell phone అన్నారు. అంటే 8 సెల్ ఫోన్ల యొక్క ధర 9800కు కొనుగోలు చేస్తే ఆ వర్తకుడు 200 రూపాయలు తిరిగి ఇచ్చాడంట. అయితే ఒక్క సెల్ ఫోన్ ధర ఎంత అంటున్నాడు. ఇక్కడ మొత్తం కాస్ట్ వచ్చేసి 9800 కాబట్టి ఈ 9800 నుండి అక్కడ హోల్సేలర్ ఇచ్చిన రిటర్న్ అమౌంట్ 200 ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 8 సెల్ ఫోన్ యొక్క కాస్ట్ 9600 అవుతుంది. 8 సెల్ ఫోన్స్ యొక్క కాస్ట్ 9600 కాబట్టి ఒక్క సెల్ ఫోన్ యొక్క కాస్ట్ రావాలంటే ఈ 8 తో 9600 ని డివిజన్ చేస్తే ఈచ్ వన్ సెల్ ఫోన్ యొక్క కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ ఫిషర్ మ్యాన్ వెంట్ టు సేల్ 8 kg of fish for 1600 but Ramu went to buy 5 kg only. Find the cost of 5 kg fish అన్నాడు. అంటే ఒక చేపల వ్యాపారి 8 కేజీల చేపలను 1600 రూపాయలకు అమ్మాలని అనుకుంటే రాము 5 కేజీల చేపలను మాత్రమే కొనాలనుకున్నాడంట. అయితే 5 కేజీల యొక్క ధర ఎంత అంటున్నాడు. అంటే 8 కేజీల చేపలు వచ్చి 1600 రూపాయలు కాబట్టి 1 కేజీ కావాలి కాబట్టి ఈ 1600 ని 8 తో డివిజన్ చేస్తే 1 కేజీ ఫిష్ వచ్చేసి 200 రూపీస్ వస్తుంది. అయితే మనం రాము కొనాలి 5 కేజీస్ కాబట్టి 1 కేజీ ఫిష్ 200 కాబట్టి 200 into 5 వేసుకుంటే 5 కేజీస్ యొక్క ఫిష్ ధర 100 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. హర్ష పెయింటెడ్ పిక్చర్స్ అండ్ సోల్డ్ దెమ్ ఇన్ ఏ ఆర్ట్ గ్యాలరీ. He charges 2567 for a big painting and 465
for a small painting. He sold 6 large paintings and 3 small paintings. How much amount did he earn in the art gallery అని ఇచ్చినాడు. అంటే హర్ష బొమ్మలు గీసి ఆ బొమ్మలను అమ్ముతున్నాడంట. బిగ్ పిక్చర్ అయితే 2567, స్మాల్ పిక్చర్ అయితే 465 తీసుకుంటున్నాడంట. 6 బిగ్ పెయింటింగ్స్ ని 3 స్మాల్ పెయింటింగ్స్ ని అమ్మితే అతను వచ్చిన అమౌంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ లార్జ్ పెయింటింగ్ యొక్క కాస్ట్ 2567 కాబట్టి అలాంటి 6 అమ్మాడు కాబట్టి 2567 ఇంటూ 6 వేసుకుంటే అతనికి 15,402 రూపీస్ లార్జ్ పెయింటింగ్స్ మీద వచ్చినాయి. అలాగే స్మాల్ పెయింటింగ్ యొక్క కాస్ట్ 465 కాబట్టి అలాంటి 3 అమ్మాడు కాబట్టి 465 ఇంటూ 3 వేసుకుంటే 1395 వచ్చినాయి. అంటే ఇక్కడ బిగ్ పెయింటింగ్ కి వచ్చిన 15,402 రూపీస్, స్మాల్ పెయింటింగ్ వచ్చిన 1395 ని అడిషన్ చేస్తే హర్షకు వచ్చిన మొత్తం అమౌంట్ వచ్చేసి 16,797 అని రాయింది. నెక్స్ట్ 6th చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 kgs యాపిల్ ఈజ్ 360. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ యాపిల్ ఫర్ 2 kgs అన్నాడు. అంటే 3 కేజీల యాపిల్ 360 రూపాయలు అయితే 2 కేజీల యాపిల్ ధర ఎంత అంటున్నాడు. ఇక్కడ 3 కేజీలు వచ్చి 360 కాబట్టి 1 కేజీ కావాలంటే ఈ 360 ని 3 తో డివిజన్ చేస్తే 1 కేజీ యాపిల్ వచ్చేసి 120 రూపీస్ అవుతుంది. అయితే మనకు 2 కేజీస్ యాపిల్స్ ఎంత అన్నాడు కాబట్టి ఈ 120 రూపీస్ ని 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 2 కేజీస్ యాపిల్ వచ్చేసి 240 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. శ్వేత multiply the number of eggs in her basket by 312. The answer was a number between 4,000 and 4,300. What could be the number of eggs in her basket అన్నాడు. అంటే శ్వేత తన బుట్టలో ఉన్న గుడ్ల సంఖ్యను 312 తో మల్టిప్లికేషన్ చేసిందంట. అయితే ఆన్సర్ వచ్చేసి 4,000 నుండి 4,300 మధ్యలో వచ్చిందంట. అయితే ఆ బుట్టలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే ఈ 312 ని మనము ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్ తో మల్టిప్లికేషన్ చేస్తే 4,000 నుండి 4,300 మధ్యలో ఉన్న సంఖ్య గమనించగలిగితే ఆప్షన్ డి 13 అని రాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ హ్యాడ్ 297 స్టోరీ బుక్స్. హీ వాంటెడ్ టు ప్యాక్ దెమ్ టు ఈక్వల్లీ ఇంటూ 8 బాక్సెస్. హౌ మెనీ స్టోరీ బుక్స్ వుడ్ బి లెఫ్ట్ అన్ప్యాకెడ్ అన్నాడు. అంటే ఒక షాప్ లో 297 బుక్స్ ఉన్నాయంట. అయితే 8 బాక్సెస్ లో సమానంగా ప్యాక్ చేయాలనుకున్నాడంట. అయితే దానికి ఎన్ని మిగులుతాయి అంటున్నాడు. అంటే ఈ 297 ని 8 తో డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ 1 అని రాయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ ప్రాబ్లం విత్ ఇన్ 5 minutes అన్నాడు. ఇక్కడ మల్టిఫై 300 ఇంటూ 5 అని ఇచ్చినాడు. ఈ 5 తో 300 మల్టిప్లికేషన్ చేస్తే 1500 వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ 8 books కాస్ట్ 800, వాట్ ద కాస్ట్ ఆఫ్ 5 books అన్నాడు. అంటే 8 పుస్తకాల ధర 800 అయితే 5 పుస్తకాల ధర ఎంత అంటున్నాడు. 8 పుస్తకాల ధర 800 అంటే ఈచ్ వన్ బుక్ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. 5 books లేదు కాబట్టి 100 ఇంటూ 5 వేసుకుంటే 500 అవుతుంది. నెక్స్ట్ 200 డివైడెడ్ బై 5 40 అని ఇచ్చున్నాడు. ఇక్కడ మల్టిప్లికేషన్ లో రాయమంటున్నాడు. అంటే 40 ఇంటూ 5 200, 5 ఇంటూ 40 200 రాయండి. నెక్స్ట్ 390 డివైడెడ్ బై 13 అని ఇచ్చున్నాడు. దీన్ని డివిజన్ చేస్తే క్వాంటిటీ 30 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ 426 ఇంటూ 24 డాష్ ఇంటూ 426 ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ 24 రాయండి. నెక్స్ట్ 13 ఇంటూ 21 అని ఇచ్చేసి ఎస్టిమేట్ లో చేయమంటున్నాడు. 13 అంటే నియరెస్ట్ టెన్స్ వచ్చి 10 అని రాయండి. 21 కి నియరెస్ట్ 20 అని రాయండి. 10 ఇంటూ 20 రాసుకుంటే 200 అవుతుంది. నెక్స్ట్ 3650 ఇంటూ 0 అని ఇచ్చినాడు. 0 తో ఏ వాల్యూని మల్టిప్లికేషన్ చేసినా 0 అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్ దిస్ డివిజన్ రిలేషన్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినాడు. ఇక్కడ 200 డివైడెడ్ బై 5 అని రాసుకుంటే 40 వస్తుంది. ఇక్కడ డివిడెండ్ వచ్చేసి 200 అని రాయండి. నెక్స్ట్ దెన్ కలర్ ద స్టార్స్. హౌ మెనీ ప్రాబ్లమ్స్ యూ సాల్వ్డ్ కరెక్ట్ విత్ 5 minutes అని ఇచ్చున్నాడు. అంటే 5 నిమిషాల్లో మీరు ఎన్ని చేశారో దాన్ని బట్టి స్టార్ రేటింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఫన్ ఇట్ మ్యాథ్స్ అని ఇచ్చున్నాడు. అబ్జర్వ్ అండ్ కంటిన్యూ ఇట్ అని ఇచ్చినాడు. 1 ఇంటూ 1 = 1 అని ఉంది. 121 ఇంటూ 1 = 11 ఇంటూ 111 అని ఉంది. నెక్స్ట్ 1 2 3 2 1 ఇంటూ 1 = 1 ఇంటూ 1 అని ఇచ్చినారు. అదే విధంగా 1 2 3 4 3 2 1 ఇంటూ 1 అని ఇచ్చి ఇక్కడ ఈక్వల్ ఇచ్చినాడు. ఇక్కడ 11 11 ఇంటూ 11 11 రాయండి. నెక్స్ట్ 1 2 3 4 5 4 3 2 1 ఇంటూ 1 అని రాయండి. ఇక్కడ 5 1s ఇంటూ 5 1s రాయండి. నెక్స్ట్ 1 2 3 4 5 6 5 3 2 1 ఇంటూ 1 అని రాసుకొని ఇక్కడ 6 1s ఇంటూ 6 1 అని రాయండి. నెక్స్ట్ అదే విధంగా 1 ఇంటూ 9 = 9 అని ఇచ్చినారు. నెక్స్ట్ 12 ఇంటూ 9 = 108 అని ఇచ్చినారు. 123 ఇంటూ 9 = 1107 అని ఇచ్చినారు. నెక్స్ట్ 1234 ఇంటూ 9 = 11106 అని ఇచ్చినారు. అదే విధంగా 12,345 ఇంటూ 9 = 1,11,000
11,105 అని రాయండి. నెక్స్ట్ 1,23,456 into 9 is equal to 11,11,104 అని రాయండి. నెక్స్ట్ ఇంప్రూవ్ లెర్నింగ్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇన్ 5,436 divided by 7 క్వాంటిటీ డాష్ రిమైండర్ డాష్ అని ఇచ్చాడు. క్వాంటిటీ వచ్చేసి 776 అని రాయండి. రిమైండర్ వచ్చేసి 4 అని రాయండి. మీరు 5,436 ని 7 తో డివిజన్ చేస్తే ఇవి ఆన్సర్లు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 345 books were bought for the school library. Those books have to be packed into boxes that hold 15 books. Which of the following could be used to find the number of books needed అని ఇచ్చాడు. దీని ఆన్సర్ ఆప్షన్ డి డివైడెడ్ 345 by 15 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ స్కూల్ గ్రూప్ ఈజ్ హీడింగ్ ద జూ on 6 buses. The first 5 buses is accommodating 40 students are full. The last bus has 5 empty seats. In total how many students are going to the zoo అన్నాడు. అంటే మొత్తం జూ ప్రదర్శనకు 6 బస్సులు బయలుదేరాయంట. అయితే ప్రతి బస్సులో 40 చొప్పున 5 బస్సులు ప్రయాణించారంట. మిగిలిన ఒక్క బస్సులో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయంట. ఆ జూ ప్రదర్శనకు ఎంత మంది వెళ్ళారంట. 5 into 40 వేసుకుంటే 200 అవుతున్నారు. నెక్స్ట్ 6 బస్ లో 5 మెంబర్స్ తగ్గారు కాబట్టి 35 అవుతారు. 200 plus 35 ని అడిషన్ చేస్తే 235 స్టూడెంట్స్ అవుతారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ డివిజన్ ప్రాబ్లం సాల్వ్ ద కరెక్ట్లీ ఇన్ షో బ్లో అన్నాడు. అంటే ఇక్కడ 6 తో డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 106 వస్తుందంట. అయితే ఇక్కడ ఇచ్చిన ఎంటీ బాక్స్ లో ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే 6 into 106 వేసుకుంటే 636 కాబట్టి ఇక్కడ 3 రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. షాప్ ఏ సేల్ ఏ ప్యాక్ ఆఫ్ 5 pens for 100. షాప్ బి సేల్ ఏ ప్యాక్ ఆఫ్ 8 pens for 152 rupees. The cost of a pen is low in price in shop A compared to shop B అన్నాడు. అంటే దుకాణం A లో 5 పెన్నుల ప్యాక్ వచ్చేసి 100 రూపాయలు అంట. దుకాణం B లో 8 పెన్నుల ప్యాక్ వచ్చేసి 152 రూపాయలు అంట. అయితే ఏ దుకాణం పెన్ను ధర B దుకాణంలో కంటే తక్కువ అవునా కాదా గణిత రూపంలో రాయండి అంటున్నాడు. ఇక్కడ ఏ షాప్ లో 5 పెన్నులు 100 రూపాయలు కాబట్టి ఈ పెన్ వచ్చేసి 20 రూపీస్ అవుతుంది. అదే విధంగా B షాప్ లో 8 పెన్స్ 152 రూపీస్ కాబట్టి ఈ పెన్ 19 రూపీస్ వస్తుంది. కానీ ఇక్కడ ఏ దుకాణంలో పెన్ను ధర బి దుకాణం కంటే తక్కువ అంటున్నాడు. తక్కువ కాదు కాబట్టి నో అని రాయండి. నెక్స్ట్ 6 క్వశ్చన్ చూడండి. కాస్ట్ ఆఫ్ 1 మీల్ ఈస్ 110 రూపీస్. ఇఫ్ యూ హ్యావ్ 1000 రూపీస్ హౌ మెనీ మీల్ కెన్ యూ అరేంజ్ టు అరేంజ్ 1 more meal హౌ మచ్ మనీ డూ యూ నీడ్ అన్నాడు. అంటే ఒక భోజనం ఖరీదు 110 రూపాయలు అయితే అతని దగ్గర 1000 రూపాయలు ఉంటే ఎన్ని భోజనాలు వస్తాయి? మరొక అదనంగా భోజనం కావాలంటే అతనికి ఇంకెంత అవసరమో అంటున్నాడు. అంటే ఈ 1000 ని 110 తో డివిజన్ చేస్తే 9 భోజనాల ఖరీదు 990 రూపాయలు అవుతుంది. మనకు రిమైండర్ వచ్చి 10 వచ్చింది కాబట్టి అతని దగ్గర ఇంకా 10 రూపాయలు మిగిలి ఉంటాయి. అంటే భోజనం ఖరీదు 110 రూపాయలు కాబట్టి అతని దగ్గర ఉంది 10 రూపాయలు కాబట్టి అతను ఇంకా కావాల్సింది 100 రూపాయలు అని రాయండి. నెక్స్ట్ 7 క్వశ్చన్ చూడండి. ఏ పెన్షన్ హోల్డర్ గెట్స్ ఏ పెన్షన్ ఆఫ్ 9,950 ఫర్ మంత్ హౌ మచ్ పెన్షన్ విల్ బి గెట్ 1 year అన్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క నెల పెన్షన్ 9,950 రూపాయలు అయితే అతనికి సంవత్సరానికి వచ్చిన పెన్షన్ ఎంత అంటున్నాడు. సంవత్సరానికి 12 నెలలు కాబట్టి నెలకి 9,950 into 12 రాసుకుంటే 1 year కి వచ్చేసి 1,19,400 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సారా వెంట్ టు బై ఏ సర్టెన్ కైండ్ ఆఫ్ టాయ్. దిస్ టాయ్ కాస్ట్ 1000 రూపీస్. ఇఫ్ షీ హ్యాస్ 15,000 హౌ మెనీ టాయ్స్ కెన్ బి షీ బాయ్ అన్నాడు. అంటే సారా బొమ్మలు కొనాలనుకుందంట. ఒక బొమ్మ ఖరీదు 1000 రూపాయలు అయితే ఆమె దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయంట. అయితే ఆమెకి ఎన్ని టాయ్స్ వస్తాయి అంటున్నాడు. అంటే 50,000 ని 1000 తో డివిజన్ చేస్తే ఆమెకు 50 టాయ్స్ వస్తాయని రాయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ హ్యాడ్ 4,297 స్టోరీ బుక్స్. హీ వాంటెడ్ టు ప్యాక్ దెమ్ ఈక్వల్లీ ఇంటూ 18 బాక్సెస్. హౌ మెనీ స్టోరీ బుక్స్ విల్ బి లెఫ్ట్ అన్ప్యాకెడ్ అన్నాడు. అంటే ఒక దుకాణదారు వద్ద 4,297 పుస్తకాలు ఉంటే 18 బాక్సుల్లో సమానంగా ప్యాక్ చేయాలనుకున్నాడంట. అయితే ప్యాక్ చేయకుండా ఎన్ని పుస్తకాలు మిగులుతాయి అంటున్నాడు. అంటే ఈ 18 తో 4,297 ని డివిజన్ చేస్తే మనకు క్వాంటిటీ వచ్చేసి 238 వచ్చింది. రిమైండర్ వచ్చేసి 13 వస్తాయి. కాబట్టి అతని దగ్గర 13 బుక్స్ మిగులుతాయని రాయండి. నెక్స్ట్ 10 క్వశ్చన్ చూడండి. 28 laddus weight 1 kg. How many laddus weight 12 kgs? If 16 laddus can be packed in 1 box, how many boxes are needed to pack all those laddus అన్నాడు. అంటే 28 లడ్డూలు వచ్చేసి 1 కేజీ అయితే 12 కేజీలకు ఎన్ని లడ్డు తూగుతాయి? ఒక్కొక్క అట్టపెట్టెలో 16 లడ్డులు మాత్రమే పడితే మొత్తం లడ్డులకు ప్యాక్ చేయాలంటే ఎన్ని పెట్టెలు అవసరము అన్నాడు. చూడండి 28 లడ్డులు వచ్చేసి 1 కేజీ
కేజీ అయితే 12 కేజీలకు ఎన్ని అంటే 28 into 12 అని రాసుకుంటే మనకు 12 కేజీస్ కి 336 లడ్డూస్ వస్తాయి. అయితే ఈ 336 లడ్డూస్ ని ఒక బాక్స్ లో 16 పడతాయి కాబట్టి ఈ 16 తో 336 ని డివిజన్ చేస్తే మన క్వాంటిటీ వచ్చేసి 21 వస్తుంది. రిమైండర్ 0 వస్తుంది. అంటే మనకు కావాల్సిన అట్టపెట్టెలు 21 అని రాయండి. ఈ క్వశ్చన్ తో యూనిట్ 3 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ టెక్స్ట్ బుక్ పూర్తయింది. నెక్స్ట్ వీడియో మల్టిప్లికేషన్ అండ్ ఫ్యాక్టర్స్ తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.